బైబిలు బాగా ఎరిగిన వాడే ఆ మృగం అంటే ఏంటి, దాని సంఖ్య అంటే ఏంటో అర్థం చేసుకోగలన్నాడు. 6 దినములు కష్టం. మొదటి 6వ దినమున కన్న కొడుకు ఒకడు ఆదాము. 6లో ఒకడు. 6 6 6 6 1 6. అదే మన పాయింట్ ఇప్పుడు బైబిల్లో చెప్పింది. 6 దినాల కష్టంలో కన్న కొడుకు 6 దినాన్ని పుట్టాడు ఒకడు. 6 6 ఎంత కష్టం! 6 దినాల కష్టం. పనికాలం 6 దినాల కష్టం. 6 6 6. ఆ కష్టానికి ఫలితం ఏమొచ్చింది? సృష్టికర్త కోడ్ 6 6 6లో ఏముందంటే సైతాను ఎత్తుకుపోయాడు దాన్ని. 66 పుస్తకాలలో మహాజ్ఞానాన్ని, కోడును దేవుడు వ్రాయించి మీ చేతిలో పెట్టినా ఈనాటికి ప్రపంచానికి అది అర్థం కాకుండా పోయింది. 6 రోజుల కష్టం, 6వ దినమున కన్న కొడుకు, 6 దినాల పనికాలం, 6 దినాల కష్టం. 6వ దినమున కనిన కొడుకు, 6వ దినమున కనిన ఒక కొడుకు కోసం 6 దినాల కష్టాన్ని అతని పాదాల కింద పెట్టాడు. ఆ పెట్టటానికి 6 దినాలు అంటే కోట్ల సంవత్సరాలు అని అర్థం. ఇది ఆయన కోడు, ఇది ఆయన రహస్యం, ఇది ఆయన పరమార్థం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మన ప్రభువైన యేసుక్రీస్తు తరువాత అంత ఆసక్తికరమైనటువంటి వ్యక్తి అబద్ధ క్రీస్తు లేక అంతిమ క్రీస్తు విరోధి. బైబిల్లో అతన్ని యాంటీ క్రైస్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో వ్యవహరించడం కద్దు. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తుకు వ్యతిరేకి, క్రీస్తు విరోధి అని అర్థం. ఈనాడు ప్రపంచంలో చాలామంది క్రీస్తు విరోధులు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, కోట్ల మంది ఉన్నారు. ఈనాడు యేసు ప్రభు సువార్తను చెప్పొద్దు అని వ్యతిరేకించేవారు, చర్చీలు తగలబెట్టేవారు, దేవుని సేవకులను, పాస్టర్లను కొట్టేవారు, చంపేవారు, సువార్త సభలు ఆటంకపరిచేవారు, టెలివిజన్లో కూడా సువార్త చెప్పకుండా సిగ్నల్స్ జామ్ చేసేవారు, సిగ్నల్స్ బలహీనపరిచేవారు, అందరూ క్రీస్తు విరోధులే. రకరకాలుగా క్రీస్తును, ఆయన వార్తను, ఆయన సేవను, ఆయన సందేశాన్ని వ్యతిరేకిస్తున్నవారు అన్ని దేశాల్లో కోట్ల మంది క్రీస్తు విరోధులు ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనూ పరాకాష్ఠ స్థాయి, శిఖరాగ్ర స్థాయికి చెందినటువంటి ఒక భయంకరుడు, క్రూరుడైనటువంటి నియంత, ప్రపంచ నియంత ఒకడు రాబోతున్నాడు. వాణ్ణి నేను అంతిమ క్రీస్తు విరోధి, ద ఫైనల్ యాంటీ క్రైస్ట్ అంటూ ఉన్నాను. చిన్నా చితక క్రీస్తు విరోధులు ప్రతి సందులోనూ ఉంటారు. కానీ అందరికంటే కరుకోటకుడు, భయంకరుడు, అందరికంటే కూడా కఠినుడు, క్రూరుడు, లేఖనములను నెరవేర్చుటకు వస్తున్నటువంటి వాడు కూడా కొన్ని లేఖనాలు నెరవేరుస్తాడు. సాధారణంగా వాడిని అంత్యక్రీస్తు అని పెద్దలు వ్యవహరించటం జరుగుతూ ఉంటుంది. అది తప్పు. అంత్యక్రీస్తు అనకూడదు. అంత్యక్రీస్తు అంటే ఆఖరి క్రీస్తు అని అర్థం. ఆఖరి క్రీస్తు, మొదటి క్రీస్తు ఉండడం ఏమిటి? ఆఖరి క్రీస్తు కాదు వాడు. యాంటీ క్రైస్ట్ అనే పదం లాగా వినబడుతోంది కాబట్టి, యాంటీ అనే మాటలాగా ఉంది కనుక అంత్యక్రీస్తు అని తెలుగులో అనేశారు పండితులు, బోధకులు. కానీ అది తప్పు. అంత్యక్రీస్తు కాడు వాడు, అంతిమ క్రీస్తు విరోధి, ద లాస్ట్ అండ్ ఫైనల్ యాంటీ క్రైస్ట్. వాడు రాబోతున్నాడు.
వాని గూర్చి కూడా బైబిల్ మాట్లాడుతోంది కాబట్టి వాని గూర్చి కూడా మనం తెలుసుకోవడం అవసరం. చాలామందికి అంతిమ క్రీస్తు విరోధిని గూర్చి మాట్లాడడం ఇష్టం లేదు. వాడి గొడవ మనకెందుకండి, మనం యేసును గూర్చి చెప్పుకోవాలి. కానీ సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి నేను ప్రకటిస్తున్నానన్నాడు పౌలు భక్తుడు. ఈనాడు ఓఫీర్ గారు ఎందుకండి అంత్యక్రీస్తును గూర్చి, అంతిమ అబద్ధ క్రీస్తును గూర్చి చెబుతానంటూ బయలుదేరాడు అని ఆ పండితులు నా మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతిమ అబద్ధ క్రీస్తును గూర్చి నేను మాట్లాడడానికి కారణం ఏమిటంటే, వాణ్ణి గూర్చి బైబిల్ మాట్లాడింది కనుక. ఈ పరిశుద్ధ సత్యవేద గ్రంథపు విద్యార్థిని, శిష్యుణ్ణి, పరిశోధకుణ్ణి, అభిమానిని, ఆరాధకుణ్ణి నేను. బైబిల్ గ్రంథం ఎన్నెన్ని అంశాలను గూర్చి మాట్లాడిందో అన్ని అంశాలను గూర్చి నేను కూడా మాట్లాడతాను. అది నా జీవిత ధన్యత, నా జీవిత పరమార్థం, నా ఆశయం. నా బ్రతుక్కి అంతకంటే ఉన్నతమైన ఆశయం అనేది ఇక లేనే లేదు. నేనే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా లేఖనాలలోని ప్రతి అంశము మీద దృష్టి సారించాలి, ఆసక్తి చూపాలి, సగౌరవంగా దాన్ని మనసున పెట్టి మధించి పరిశోధించి ధ్యానించి సత్యాన్ని నేర్చుకోవాలి. యేసును అంగీకరించిన వారికి ఇదే జీవిత పరమార్థం, లేఖన పరిశోధన. బైబిల్ గ్రంథంలో దేవుడు అబద్ధ క్రీస్తును గూర్చి రాసిన తరువాత నాకు వాడి గొడవ అక్కర్లేదు అని నీవు అంటున్నావు అంటే నీవు అవిధేయుడివి, దేవుణ్ణి అవమానిస్తున్నావు. అంటే ఏమిటి నాయనా నీ ఉద్దేశం? మనకు అక్కర్లేని సంగతులు, పనికిరాని సంగతులు కూడా దేవుడు బైబిల్లో రాశాడనా? కాదు కదా. దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు గనుక, ఆయన అనవసరమైన మాటలు మాట్లాడేవాడు కాడు గనుక, దేవుడు రాసిన ప్రతి మాట మనకు అవసరం, మనకు మేలుకరం, మనకు ప్రయోజనకరం గనుక దేవుడు ఈ వ్యక్తిని గూర్చి కూడా ప్రస్తావించాడు గనుక మనము వాడిని గూర్చి తెలుసుకోవడం అవసరం. వాడు రాబోతున్నాడు భూమి మీదికి. ఎప్పుడు? మన ప్రభువైన యేసు తన సంఘమును తీసుకెళ్ళడానికి భూమి మీదికి రాకముందు 3.5 సంవత్సరాలకు ముందుగానే ఈ అంతిమ క్రీస్తు విరోధి భూమి మీదికి వస్తాడు. భూలోకాన్ని 42 నెలలు వాడు ఏలుతాడు. వాణ్ణి గూర్చి వాడి పుట్టు పూర్వోత్తరాలు, కథా కమామిషు తర్వాత ఎప్పుడైనా చెబుతాను. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లేఖన భాగం వాణ్ణి గూర్చి ఒక ప్రాముఖ్యమైన సంగతిని, ఆసక్తికరమైన సంగతిని ప్రస్తావిస్తూ ఉంది. అదేమిటంటే, వాడికి ఒక సంఖ్య ఉన్నదట. వాడి పేరు మృగం అని పిలుస్తోంది బైబిల్. అంటే మానవత్వమే లేనటువంటి మనిషివాడు. అంతా మృగ లక్షణాలు తప్ప మానవత్వం ఉండదు వాడిలో. అలాంటి మనిషివాడు కనుక వాడి పేరు మృగం, క్రూర మృగం అంటోంది బైబిల్. మృగము యొక్క సంఖ్యను బుద్ధి గలవాడు లెక్కించనిమ్ము అంటోంది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో బుద్ధి అనే మాట జ్ఞానము అనే అర్థముతో వాడబడింది. బుద్ధి గల కన్యకలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు అనేవాళ్ళు ఉన్నారు 10 మంది. ఇంగ్లీష్ బైబిల్లో వాయిస్ వర్జిన్స్ అని వాళ్ళని గూర్చి రాయబడింది. బుద్ధి కలిగిన వాళ్ళు అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు. ఇక్కడ బుద్ధి గలవాడు అంటే జ్ఞానము గలవాడు. ప్రకటన గ్రంథం 13:18లో జ్ఞానము గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. మృగము యొక్క సంఖ్య అనే ఒక నంబర్ ఉంది, ఒక సంఖ్య ఉంది. రెండవ వాస్తవం ఏంటంటే ఆ సంఖ్యను మనము లెక్కించవలసిన అవసరం ఉంది. ఇది రెండో విషయం.
మృగము యొక్క సంఖ్య ఉన్నది, ఇది మొదటి విషయం. ఆ మృగము యొక్క సంఖ్యను మనము లెక్కించవలసిన, అంటే క్యాల్క్యులేట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఆ మృగము యొక్క సంఖ్యను క్యాల్క్యులేట్ చేయటానికి, లెక్కించడానికి ప్రత్యేకంగా జ్ఞానం ఉండాలి. మామూలు మనుషులు లెక్కిస్తే అది లెక్కకు అందేది కాదు, అర్థం అయ్యేది కాదు. అర్థం కావడానికేమో జ్ఞానం ఉండాలి. అర్థమైంది బహిరంగంగా చెప్పడానికి ధైర్యం కూడా ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానం ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి, పెద్దలు చెబితే ఒప్పుకోవడానికి వినయం ఉండాలి, విధేయత ఉండాలి. అంతేకాదు, ఒక సంగతి అర్థమైన తరువాత ఇది చెబితే సమాజం ఏమనుకుంటుందో, ఎవరికైనా కోపం వస్తుందేమో అనే పిరికితనము లేకుండా ఉండాలి. అలాంటి వాడు మాత్రమే ఈ మృగము యొక్క సంఖ్యను లెక్కించగలడు. ప్రియులారా, ఈ మృగము యొక్క సంఖ్యను లెక్కించాలి అనే మాటను పట్టుకొని చాలామంది పెద్దలు, వేదాంత పండితులు, క్రైస్తవ థియోలోజియన్, క్రైస్తవ వేదాంత నిష్ణాతులు చాలామంది ప్రయత్నం చేశారు. లెక్కించాలి అంటే ఎలా లెక్కించాలి? వాళ్ళు ముందుగా ఒక ఊహలోకి వచ్చారు. ఏమిటంటే, బైబిల్ గ్రంథము వ్రాయబడిన మూల భాషలు, పాత నిబంధన గ్రంథం 39 గ్రంథాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. కొత్త నిబంధనలోని 27 గ్రంథాలు గ్రీకు భాషలో రాయబడ్డాయి. ఈ హెబ్రీ గ్రీకు భాషలకు ఒక లక్షణం ఉంది. మన తెలుగు భాష ఉందనుకోండి, తెలుగు భాషలో అక్షరమాల వేరు, 1, 2, 3 అంకెలు వేరు. కానీ ఈ హెబ్రీ గ్రీకు భాషల్లో అలాగుండదు. అక్షరమాలలో ఉన్న అక్షరాలకే సంఖ్యా విలువలు ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి లెటర్స్, ఆల్ఫబెటికల్ లెటర్స్కి న్యూమరిక్ వాల్యూ అంటే సంఖ్యా విలువలు ఉంటాయి. ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే మాటను హెబ్రీ భాషలో రాస్తే మొదటి అక్షరానికి ఒక న్యూమరిక్ వాల్యూ, సంఖ్యా విలువ, రెండో అక్షరానికి ఒక సంఖ్యా విలువ, అలాగుంటుంది. గనుక ఈ మృగము యొక్క సంఖ్య అన్నారు చూశారు. ప్రపంచ ప్రముఖ రాజకీయ నాయకులను, వాళ్ళ పేర్లను హెబ్రీ భాషలో రాసి, గ్రీకు భాషలో రాసి, ఆ పేరుకున్నటువంటి న్యూమరిక్ వాల్యూ, సంఖ్యా విలువను లెక్కబెట్టడానికి, లెక్కించడానికి పండితులు ప్రయత్నం చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరి పేరులోని అంకెలను కూడినప్పుడు 666 అనే ఆ ఫలితం వస్తుందో అతడే అబద్ధ క్రీస్తు అని. అలా చేసి చాలామందిని, ప్రపంచ ప్రముఖ రాజకీయ నాయకులందరి పేర్లు రాశారు. లాటిన్లో కూడా ఇదే లక్షణం ఉంది. లాటిన్లో కూడా ఐ అనే అక్షరం రాస్తే 1, వి అనే అక్షరం రాస్తే 5, ఎక్స్ అనే అక్షరం రాస్తే 10. మనకు తెలుసు, రోమన్ అంకెలు మనం రాస్తూ ఉంటాం. కనుక ప్రపంచ రాజకీయ నాయకులను, వాళ్ళ పేర్లను రాసి చూసి, ఎవరి పేరుకైనా 3 ఆర్లు 666 ముద్ర టోటల్ నంబర్ వస్తుందేమోనని చూశారు. హిట్లర్ గారి పేరు, రోమన్ క్యాథలిక్ పోప్ గారి బిరుద నామధేయం రాశారు. అలా రాస్తే ఎంతోమంది పేర్లకు 666 ముద్ర నంబరే వస్తూ ఉంది. ఉదాహరణకు నీరో అనేది రోమా చక్రవర్తి యొక్క బిరుదు. ఆ నీరో, NERO అనే అక్షరాలకు సంఖ్యా విలువలు కూడితే 666 అనే ఫలితం వస్తుంది. గనక రోమా చక్రవర్తి నీరో మళ్ళీ అబద్ధ క్రీస్తుగా వస్తాడేమోనని ఒక ఊహ. కాదు, పోప్ అనే మాటకు కూడా అదే అర్థం ఉంది, అదే సంఖ్యా విలువ ఉంది. గనక పోపు గారే అబద్ధ క్రీస్తు అన్నారు కొంతమంది. ఇలాగ రకరకములుగా
అంచనాలు వేసి లెక్కలు కట్టి లెక్కలేనంత మంది అబద్ధ క్రీస్తులను తయారు చేశారు. ప్రియులారా, సాతాను, మన విరోధి అయిన సాతాను దుష్ట మేధావి. వాడొక ఈవిల్ జీనియస్. వాడు అబద్ధికుడు. సత్యాన్ని ఎలా మరుగు చెయ్యాలో బాగా తెలిసినవాడు. రాటుదేలిన మోసగాడు వాడు. ప్రియులారా, ఈ బైబిల్ పండితులందరినీ వాడు తప్పుదారి పట్టించాడు. ఇంతకు 666 ముద్ర, ఆ సంఖ్యను మనము లెక్కించాలి అంటే అర్థం ఏమిటంటే, దాని అసలు అర్థము పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తున్నాడు. మనం విందాం, నేర్చుకుందాం. 3 6లు ప్రక్కనే రాసి చూడండి. 6 అనేది 7 కంటే కొంచెము తక్కువ. కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలాగంటూ ఉన్నాడు 5వ వచనంలో, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. 7 అనేది పరిపూర్ణతకు చిహ్నమైన సంఖ్య. పరిపూర్ణత, సంపూర్ణత, పర్ఫెక్షన్ అనే భావాన్ని సూచించడానికి దేవుడు బైబిల్లో 7 అనే సంఖ్యను పలుమార్లు వాడాడు. ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభాలు, గొర్రె పిల్లకు 7 కన్నులు, 7 కొమ్ములు, అలాగే లెక్కలేనన్ని 7 బైబిల్లో ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగానికి 7 పండుగలు. 7 అంటే సంపూర్ణత. సంపూర్ణత. దేవుడు సంపూర్ణుడు కనుక దేవుని సంఖ్య 7. 8వ కీర్తన 5వ వచనం ప్రకారం దేవుని కంటే కొంచెం తక్కువ, అంటే 7 కంటే కొంచెం తక్కువ 6. మానవుని సంఖ్య 6 బైబిల్లో. 6వ దినాన ఆదామును సృష్టించాడు. మొదటి రోజు ఎందుకు చేయలేదు ఆదామును? 3వ దినం, 4వ దినం ఎందుకు చేయలేదు ఆదామును? 6వ దినం మానవుణ్ణి చెయ్యాలి అని దేవుడు తన అనంత జ్ఞానంలో సంకల్పించాడు. బైబిల్ న్యూమరిక్స్, బైబిల్ సంఖ్యాశాస్త్రము అనే ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రానికి కర్త దేవుడే కనుక 6 అనే సంఖ్య 7 కంటే కొంచెం తక్కువ కనుక దేవుని కంటే కొంచెము తక్కువైన మానవుణ్ణి 6 అనే సంఖ్య ద్వారా ముద్రించాలి. మానవుడి మీద 6 అనే ముద్ర వేయాలని దేవుడు అనుకున్నాడు. అందుకే 5 రోజులు వేచి చూచి 6వ దినాన మానవుణ్ణి దేవుడు సృజించాడు. బైబిల్ అంతా మనం ఆలోచిస్తే 2 6ల కథ. ఆదాములు 2 ఉన్నారండి బైబిల్లో. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి దయచేసి, 45వ వచనం. ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము ఏదెనులో ఉండిన ఆది మానవుడు. కడపటి ఆదాం అంటే ఎవరు? జీవింపజేసే ఆత్మ కడపటి ఆదాము. చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించే ఆత్మ కడపటి ఆదాము. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం. బైబిల్ అంతా ఈ 2 6ల యొక్క కథే. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. లెక్కలేనన్ని వచనాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. కానీ బైబిల్లోని సారాంశం అంతా ఒక ముక్కలో చెప్పాలంటే, మొదటి 6 ఆదాము పాపము చేసి తన మహిమను పోగొట్టుకున్నాడు. 2వ ఆదాము, 2వ 6 యేసు ప్రభు వచ్చి యజ్ఞముగా మరణించి మరణమును గెలిచి తిరిగి లేచి పాప బంధకములు త్రుంచివేసి ఈ పడిపోయిన చెడిపోయిన మొదటి 6ను విమోచించాడు. మొదటి ఆదాము పాపము చేసి పాడైపోయాడు. 2వ ఆదాము వచ్చి, 2వ 6 వచ్చి వాణ్ణి బాగు చేశాడు, విమోచించాడు, రక్షించాడు. ఇది బైబిల్లోని సారాంశ గాథ. అందుకే బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ సంఖ్య 66ఏనండి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఇంకా చాలా ఎక్స్ట్రా పుస్తకాలు ఉన్నాయి కదా అని మీరు అంటారేమో. బైబిల్లో ఉన్న 66 గ్రంథాలే అసలైనటువంటి లేఖనాలు, ప్రామాణిక గ్రంథాలు. మిగతావన్నీ కూడా ప్రామాణికము కాదు. 66 కంటే ఎక్కువ ఉన్నవన్నీ ప్రామాణికం కాదు. అవి
డ్యూటరో కెనానికల్ బుక్స్ లేక అపోక్రిఫా, అప్రామాణిక గ్రంథములని క్యాథలిక్ సోదరులే ఒప్పుకుంటున్నారు. క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు ఏకగ్రీవంగా అంగీకరించి ప్రామాణికమని ఒప్పుకున్నవి 66 పుస్తకాలు మాత్రమే సుమ. 66 అసలైన బైబిల్ సంఖ్య. ఒక 6 వచ్చాడు, పాపం చేశాడు, పాడైపోయాడు. రెండో 6 వచ్చాడు, వాడిని విమోచించాడు. ఇప్పుడు మూడో వాడు వస్తాడు, వాడొచ్చి నేను కూడా ఒక 6 అంటాడన్నమాట. అది 666 అనే సంఖ్యకు అర్థం. 66 గ్రంథాలు ఉన్నాయి. దీనికి ఇంకొక 6ను చేర్చుట క్రీస్తు విరోధి పని. యేసు ప్రభు వచ్చి నేను మొదటివాడను కడపటివాడను అన్నాడు. కడపటివాడను నేనని యేసు చెప్పుకున్న తరువాత వేరొకడు వచ్చి నేను కూడా దేవుడనే, నేను కూడా అవతారమునే, నేను కూడా ప్రవక్తనే అనడం క్రీస్తు విరోధి తత్వం. అంత్యకాలపు ప్రపంచ నియంత నేనే మెస్సియాను, నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు. వాడు మూడవ 6. వాణ్ణి నమ్మకండి. యేసు ప్రభువే దేవుని యొక్క చిట్ట చివరి ప్రత్యక్షతాలు. యేసు కార్చిన పరిశుద్ధ రక్తము చాలు. నరకము నుండి తప్పించడానికి మనకు యేసునాథుడు ఒక్కడే చాలు. ఆయన కృప చాలు. యేసు ప్రక్కన వేరొకడు వచ్చి నిలబడుట 666 అవుతుంది. అదే క్రూర మృగము క్రీస్తు విరోధి యొక్క సంఖ్య అవుతుంది. కనుక జాగ్రత్త, హెచ్చరిక పొందండి. 66 గ్రంథాలలోనే ఉండండి. మూడవ 6లోనికి వెళ్ళకండి. దేవుడు మీకు అటువంటి జ్ఞానమునిచ్చునుగాక.